మౌనికేంద్ర మౌనిక బలిచిందా అక్కాను ఎందుకు చేతబడి నేర్చుకోవడానికి. తన పేరేంది? మౌనిక. నేను బడికోయే టైంలో అంగన్వాడి గుడ్డు తిన్నో నాకు లవ్లో ట్రెస్ సవారా. అరే తోడు ఎట్లా అయిపోయింది బతుకు. పెద్ద కథ అయిపోయిందన్నా. అరే ఏం చెప్పాలన్నా, నువ్వు ఇచ్చిన పిండి ఆ పిల్ల మీద పడకి అవ్వ మీద పడ్డది. అప్పటి నుంచి నా పానం తింటున్నది, సంతు సంతాన్ని కూడా నా ఇమ్మడి పడుతున్నది. ఇప్పుడు ఏం చేయాలా నేను? ఏం చేయలేం అయిపోయింది. అరే అట్లా అనకన్నా నీ కాలు ముక్తా, ఏదో ఒకటి చెయ్యు. నువ్వు చేసే తప్పుకి ఏం చేయలేవు. అరే అట్లా అనకన్నా ప్లీజ్, నీ కాలు ముక్తా. చేస్తా గానీ ఖర్చు అవుతారా పోయి. ఎంతన్నా ఎంత ఇస్తా పోనీ, నాకు ఏదో ఒకటి చేసి అన్న ప్లీజ్. ఇగో ఒక స్ప్రైట్ బాటిల్, వాటర్, చికెన్ పకోడీ కడుకొని రా, మొత్తం సెటిల్మెంట్ అయిపోతుంది. ఎవరిని ఎందుకన్నా? అరే నీకు పని కానీ ఏం కాలే కాల ఏమో, నువ్వేం చెప్తే అది తెస్తా కానీ ఫస్ట్ ఇది కూడా ఒకటి అన్న. చేస్తా గానీ ఈ పవర్ రోజంతా ఉంటుంది, నువ్వు భరించాల్సింది. రోజంతనా? సరే నా సౌండ్ ఏం చేస్తా కానీ నువ్వు అయితే చేసే పప్పు నువ్వు తీసుకురా. సరే సావనీకి అన్నా సంతగా లైఫ్ సెట్ అయిపోయిందన్న. ఈ పాటికి పిల్ల వెనక పడుతుందేమో ఆయన వెనక మర్చేసుకొని పుట్టిండు, సర్పంచ్ బిడ్డను వాడు కొట్టేసిండు. కానీ దీనికి అంతా కారణం మనమే అన్న. అసలు మనమే లేకుంటే ఆ పిల్లనే వాడకపోవానికి. అరే ఓ సంతగాడు వస్తున్నాడు రా. పిల్ల వస్తా అనుకుంటే అవి వస్తున్నాయని రా. ట్రైల్ ఏదో నేను చేసుకుంటే చేతపడి ఏమని అనుకుంటా నా జీవితం బర్బాద్ చేసేది కదా. ఆ పిండి ఆ పిల్ల మీద పడేది అవ్వ మీద పడ్డది. అప్పటి నుంచి నా ఇంబడే తిరుగుతున్నది. మిమ్మల్ని నమ్మినా చూడు, నా చెప్పుతో మిమ్మల్ని కొట్టా. అమ్మా ఎంత పని అయిందన్న. అయినా దీనికి మనకేం సంబంధం లేదు. అసలు మనమే లేకుంటే ఆ పిల్లనే వాడకపోవానికి. అంతే అంటావా? అంతే. అవ్వా మీ ఇంటికి వచ్చి కానీ ఎందుకైనా వెంబడి పడుతున్నావు? సంతు నేను ఎటు పోను, నీ ఎంబడే ఉంటా. మీ వాళ్ళకి ఇంత వచ్చింది అనుకో నన్ను దోమతారే అవ్వా, అర్థం చేసుకో ప్లీజ్. పోయే మర్రామంటావు? అవ్వ నీ వల్ల నేను డిప్రెషన్ లో పోయేటట్టున్నానే. పోయినా నేను వస్తా కదా. డిప్రెషన్ లో ఖర్చుడైంది అది నువ్వు అనుకుంటున్నావు. అర్థానికి అవ్వని ఎట్లా భరించాలి? ఈ వర్షం తగ్గట్లేదు కదా. బాబాయ్ వచ్చింది. ఏం లచ్చవా, అంత మంచిదేనా? ఇట్లా వచ్చినావు? ఏమ్రా సంతో, అవేం మాట్లాడతలేదు? బాబాయ్ ఒక్కరోజు ఆగు బాబాయ్, నీకు మొత్తం చెప్తా. మళ్ళీ ఏం పంచాయతీ చేసినావురా? అవ్వ పింఛన్ పైసలకి వెళ్ళి దొబ్బేసినావు అయింది? ఏం లేదు బాబాయ్, నువ్వు ఒక్కరోజు ఆగు, నీకు మొత్తం చెప్తా. సరే సంతో, ఏదో పంచాయతీ చేసినావురా నువ్వు. అవ్వ కూడా ఏం మాట్లాడతలేదంటే ఖచ్చితంగా ఇది అయింది. చెప్తావా చెప్పవా చక్కగా? ఏం కాలే బాబాయ్, ఒక్క 1000 రూపాయలు నీకు మొత్తం చెప్తా రేపు. 1000 రూపాయలా? నా దగ్గర లేవు. ప్లీజ్ బాబాయ్, ఒక్క 1000 రూపాయలు బాబాయ్, రేపు మొత్తం చెప్తా నీకేమైందో. సరే ఫోన్ పే కొడతా పో. థ్యాంక్ యూ బాబాయ్. అవ్వేంది సంత ఎమ్మడి పడుతున్నది? ఏమై ఉంటుంది అసలు?
అరే కాకా ఆ సంతోషం విషయం తెలిసిందా పంచాయతీ అరే మనకే ముసలి దాని ఇంట్లో పడుతున్నది మొత్తం ఆగం ఏం చేయాలి అని చెప్పేది పచ్చని తెలిసిండు దానికి సంతోషం పంచాయతీ తెలుసా ఏమిరా సంతో అవ్వని ఏం పడేస్తున్నది అసలు వస్తున్నదిరా అందరూ అడుగుతున్నారు. ఏమరా సంతు అన్నా నమస్తే. నమస్తే అని గిట్లా చేసినావు ఇందిరా నేనేం చేసినా అవ్వ మీద పిండి వెళ్ళినావట చూడు ఇవన్నీ నీకెట్లా తెలుసానా? ఊరంతా చెప్తున్నారా చింటూ చంటి ఆడు మా తోడు వీళ్ళు ఊరు మొత్తం బూమ్ బూమ్ చేస్తురన్నా. అయినా ఈ గలీజ్ బుద్ధి ఏందిరా అవ్వ మీద అల్లుడు బై మిస్టేక్ అయిపోయిందన్నా. ఇప్పుడు నేనేం చేయాలా? మొత్తం ఊరంతా తెలిసిపోయిందిరా ఇజ్జత్ పోయిందిరా నీది. నువ్వైతే వాళ్ళకి చెప్పకన్నా. చెప్పగాని ఊరంతా తెలిసిపోయింది. ఊరు మొత్తం తెలిసిపోయింది. ఇప్పుడు ఊర్లో ఎట్లా తిరగాల, నేను ఏం చేయాలా? అరే కరెక్ట్ టైంకి వచ్చినావురా. ఒక పని చేసి పెట్టు, కిరణ్ అన్న దుకాణంలోకి ఒక కవర్ ఇస్తాడు. నీకు సర్కిట్ సాయన తెలుసా? అప్పో అన్నకి చెప్పు. అమ్మా ఇప్పుడు నేను తిరగాల్సిన అవసరం లేదు. ఒక పని అయిపోయింది. ఆ సర్కిట్ సాయానికి ఇచ్చేస్తే అయిపోతుంది. సెట్ రేపటికల్లా మొత్తం అంతా ఫ్రెష్ అవుతుంది. నువ్వు ఎట్లా నన్ను ఇడిసబెట్టావు? నేనైతే అంటున్నా నాతోనే కాదు. అవేది వెళ్ళిపోయిందా? అమ్మయ్య మొత్తానికి అవ్వకత అయిపోయింది. సంతో కంట్రోల్ బియ్యం వేస్తున్నారా? ఏమో అవ్వా లేదు సెట్ అయిపోయింది. దేవుడు ఉన్నాడు రా. ఇప్పుడు వాళ్ళు ఇద్దరు పని చెప్పాలి. ఇంత నమ్మిండ్రా మిమ్మల్ని? ఇంత మోసం చేస్తారా? నువ్వు మమ్మల్ని చెప్పిసిరినావు కదా అందుకోసం మేము ఇట్లా చేసినాం. దానికి ఇంత చేస్తారా? అవ్వ మామూలుగా వస్తున్నావు. ఊరు మొత్తం తెలిసిందంటే మౌనికకు కూడా తెలిసి ఉంటారా? నేను పోయి సారీ చెప్పేస్తా. అరే సంధ్య లేదురా, పక్కా తెలిసే ఉంటది. నేను పోయి సారీ చెప్పేస్తా. లేకపోతే మీ వల్ల నా మౌనిక నన్ను తప్పుగా అర్థం చేసుకుంటది. మౌనిక అరే సంతు ఫస్ట్ నేను వెళ్ళిపోరాను. నాకు అర్థమవుతుంది మౌనిక, ఐ కెన్ అండర్స్టాండ్. నీ కోపం రావడం సహజమే, కానీ దానికి కారణం నేను కాదు. దట్ టు బ్లడీ మస్కిటోస్. నువ్వు ఆ లెటర్ ఇచ్చి అవును లెటర్ ఇచ్చి ప్రపోజ్ చేద్దాం అనుకున్నా, కానీ వాళ్ళిద్దరు చేత పడని ఆ పిండి అని అది నీ మీద పడక అబ్బా మీద పడి అది మొత్తం ఊరు మొత్తం తెలిసి పెంట అయిపోయింది. సారీ ఏంద్రా చేతబడి చేద్దాం అనుకున్నా. సినిమా జిందగీ